Subscribe to Color Frames. IPL అనేది ఒక బిజినెస్ గేమ్. ఇక్కడ ఫ్రాంచైజీలు గెలుపు గుర్రాలనే ఎన్నుకుంటారు. నో ఎథిక్స్, నో ఎమోషన్స్. ఆటగాళ్ల గత రికార్డులు ఫ్రాంచైజీ ఓనర్లకు అవసరం లేదు. ప్రస్తుతం ఫామ్ లో ఉన్నాడా లేదా అనేది మాత్రమే వాళ్లకు కావాలి. IPL జస్ట్ ఒక బిజినెస్ గేమ్ అని తాజాగా ముగిసిన వేలం తీరు చూస్తేనే అర్థమవుతుంది. ఈ వేలంలో ఎంతో మంది స్టార్ ఆటగాళ్లను పట్టించుకోలేదు. వాళ్లలో సత్తా ఉన్నప్పటికీ మ్యాచ్ విన్నర్లను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. తాజాగా ముగిసిన వేలంలో డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ లాంటి ప్లేయర్లను ఫ్రాంచైజీలు పక్కన పెట్టేశాయి. అయితే వేలంలో అమ్ముడుపోయిన ఆటగాళ్లకు PCB గుడ్ న్యూస్ తెలిపింది. IPL వేలంలో ఫ్రాంచైజీలు పట్టించుకునే ప్లేయర్లను ఇప్పుడు పాకిస్తాన్ సూపర్ లీగ్ లో చేర్చాలనుకుంటోంది. దీంతో IPL లో పాల్గొనని స్టార్ ప్లేయర్స్ PSL లీగ్ లో కనిపించవచ్చు. 2009 నుంచి 2024 వరకు వరుసగా 15 నెలల పాటు IPL లో భాగమైన డేవిడ్ వార్నర్ ను ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకోలేదు. వేలంలోనూ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించలేదు. ఇప్పుడు డేవిడ్ వార్నర్ PSL లీగ్ లో ఆడే అవకాశం ఉంది. మెగా వేలంలో కేన్ విలియమ్సన్ కూడా అమ్ముడుపోలేదు. IPL లో అతని సేవలు ఉపయోగించుకున్న జట్లు ఇప్పుడు అతన్ని గాలికి వదిలేశాయి. విలియమ్సన్ కెప్టెన్సీలో సన్ రైజర్స్ హైదరాబాద్ రన్నర్ అప్ గా నిలిచింది. అయితే సన్ రైజర్స్ విడుదల చేయడంతో గత 2 సీజన్లుగా కేన్ మామా గుజరాత్ కు ఆడాడు. ఇప్పుడు విలియమ్సన్ పాకిస్తాన్ సూపర్ లీగ్ లో కనిపించనున్నాడు. వెస్టిండీస్ క్రికెటర్ షాయ్ హోప్ కూడా అమ్ముడుపోలేదు. అతను గత సీజన్ లో DC లో భాగంగా ఉన్నాడు. అయితే వచ్చే సీజన్ లో PSL లో ఆడొచ్చు. జింబాబ్వే వెటరన్ ఆల్రౌండర్ సికందర్ రజా కూడా మెగా వేలంలో అమ్ముడుపోలేదు. కాగా సికందర్ రజా పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ లో ఆడే అవకాశం ఉంది. అలాగే వేలంలో అమ్ముడుపోయిన బంగ్లాదేశ్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ముస్తఫిజుర్ రెహమాన్ కూడా PSL లీగ్ లో ఆడనున్నాడు. అతను గత సీజన్ లో CSK లో భాగమయ్యాడు. ఇదిలా ఉండగా IPL వేలాన్ని విదేశాల్లో నిర్వహించాలన్న BCCI నిర్ణయాన్ని స్ఫూర్తిగా తీసుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు PSL కోసం వేలాన్ని లండన్ లేదా దుబాయ్ లో నిర్వహించాలని యోచిస్తోంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. గత సీజన్ లో ఇస్లామాబాద్ యునైటెడ్ PSL టైటిల్ గెలుచుకోవడం ఇది మూడోసారి. టైటిల్ మ్యాచ్ లో మహమ్మద్ రిజ్వాన్ సారథ్యంలోనే ముల్తాన్ సుల్తాన్స్ 2 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.